అధికారులు నిర్లక్ష్యాన్ని వీడాలన్నారు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. బనగానపల్లె పట్టణం మండల పరిషత్ భవనంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు ఇకనైనా తమ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. గత ప్రభుత్వంలో అధికారులు, ప్రజాప్రతినిధులు వేధింపులకు గురై ఎన్నో కష్టనష్టాలు అనుభవించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఏం చేసిందో దానికంటే కూడా కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందా అని ప్రజలు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారని, అధికారులంతా ప్రజలకు సౌకర్యాలను అందించడంలో బాధ్యత వహించాలని దిశానిర్దేశం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రేపు పింఛనుదారులకు 3,000 రూపాయల బోనస్తో పాటు పెన్షన్ 4,000 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. చాలా మందికి కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రిక్వెస్ట్ చేశాను, మీరు తప్పు చేస్తా ఉన్నారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఆలోచన చేసుకోమని కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా కొంతమంది అందరంటే నేను ఈడ కూర్చున్నటువంటి అధికారులు అందరినీ కూడా అనడం లేదు. ఎక్కడైనా తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు, పొరపాటు జరిగితే క్షమించవచ్చు, కావాలని ఉద్దేశపూర్వకంగా తప్పు చేసిన అధికారిని క్షమించే ప్రసక్తే ఉండదు. వారు ఎంతటి వారైనా, ఎంత గొప్పవారైనా రికార్డును మాత్రం మీరు తప్పించుకోలేరు. ఆ రికార్డు తారుమారు చేసి మీరు ఏం వేయాలనుకున్నా, లేకపోతే మాకేముంది దొరకదు, పై పోతారు, కింద పోతారంటే పై అధికారులు పెట్టి ఒత్తిడికి మీరు లోగారు. పై అయినటువంటి అధికారి ఏం చేస్తారు? మహా అంటే ఈ ఊరు కాకుండా ఒక ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. నేను చాలా మంది విలేజ్ సెక్రటరీతో కూడా మాట్లాడే, మీకు ఈ ఊరు కాకుండా రేపు ఒక ఊరు వస్తుందని. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఒక ప్రతిపక్ష సభ్యుడిగా కానీ, సామాన్యమైన మానవుడు అడిగినా కానీ కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది. అటువంటిది కూడా ఈ 5 సంవత్సరాలు ఏ అధికారి నుంచి కూడా ఒకరో ఇద్దరు ఇచ్చినట్టున్న నా దగ్గర శాంక్షన్స్ ఉన్నాయి, లేక కాపీలు ఉన్నాయి. రిపీట్ ద రిపీట్, రిపీట్ ద రిపీట్, 45 రోజులు, 90 రోజులు, 100 రోజులు, 110 రోజులు చెప్తే కూడా చెత్త బుట్టలు వేసి ఆఖరికి ఫోన్లు కూడా ఎత్తకుండా ఉండే కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నారంటే, రాబోయే కాలంలో కానీ, ఇంకా జరగవలసినటువంటి సమావేశంలో కానీ మీరందరూ కూడా ఉంటారని, నేను ఏదో మిమ్మల్ని అనాలని కూడా అనడం కాదు. కానీ అందుకే తప్పు చేసిన అధికారి అంటున్నారు. దాదాపుగా తక్కువ చేసే మనసు తక్కువగా ఉంటారు. ఒకరో ఇద్దరు ముగ్గురు తప్పు చేయడం వల్ల వ్యవస్థలో ఉండేటువంటి అధికారులకు కూడా ఆ శాఖ మీద మధ్య వస్తుంది. ఇప్పుడు ఆ అబ్బాయి